వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్. చాలామంది పిల్లలకి ఈ జెల్లీలు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, కొనుక్కొని కూడా తింటారు చాలామంది చూశాను. ఆ జెల్లీ ఫ్రూట్తో తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. ముందుగా ఒక హాఫ్ వాటర్ మిలన్ పీస్ని తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా క్యూబ్స్లా తీసుకొని చక్కగా ఆ పల్ప్ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వస్తుందో పల్పు. చాలా రెడ్గా ఉంది కదా కలరు, అంటే చాలా స్వీట్గా కూడా ఉంది ఇది. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాను. మొత్తం పల్పు తీసిందంతా చూడండి. కొంచెం పంచదారని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని శుభ్రంగా మిక్సీ పట్టుకున్నాను. జ్యూస్ అంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న జ్యూస్ని శుభ్రంగా ఒక కొంచెం మరిగినంత వరకు ఉంచుకొని అది జెల్లీలా అవ్వటానికి 4 టేబుల్ స్పూన్ల జెల్లిటిని తీసుకొని లంప్స్ లేకుండా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా శుభ్రంగా కలుపుకొని ఇలా వేడిగా మరుగుతున్న ఈ జ్యూస్లోనికి జెల్టన్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక పొంగు వచ్చినంత వరకు మరగనిచ్చి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచానండి. కొంచెం చల్లారిన తర్వాత దీనిని ఈ విధంగా వాటర్ మిలన్ చిప్పలోనికి ఈ జ్యూస్నంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీన్ని 6 నుండి 7 గంటల వరకు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత దీన్ని వేరే బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేశాను. చాలా ఇష్టంగా తిన్నారండి. బయట కొనే వాటికన్నా ఇది బెస్ట్ కదా, ఒకసారి ట్రై చేయండి వీలైతే. థ్యాంక్ యూ.